అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో 3 కీలకమైన అంశాలు. ఒకటి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. 2, మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారిది ఈడీ విచారణ ఉంది. ఇక 3వది, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టు తదుపరి ఎంక్వైరీకి సంబంధించి సిబిఐని చెయ్యాలా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఈ 3 అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అఫ్సాన్ గారు. రాయేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సమన్వయకర్తల సమావేశంలో ఇప్పుడు 2 సంవత్సరాలు కళ్ళు మూసేసుకున్నాం, ఇంక 3 సంవత్సరాలు ఉంది, అందులో సంవత్సరంన్నర కళ్ళు మూసుకుంటే ఇక ఆఖరి సంవత్సరంన్నర పాదయాత్ర చేస్తానన్నారు. సో పాదయాత్ర అనేది క్రొత్త ఏం కాదు. రాజశేఖర రెడ్డి గారి మరణం అనంతరం ఓదార్పు యాత్ర, ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్ర, మరలా ఇప్పుడు పాదయాత్ర అంటున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ప్రజలు ఏ రకంగా భావిస్తారు? అంటే అంతకు ముందులాగా ఈసారి ఆయన్ని మంచి స్వాగతం పలికేలాగా ఉంటుందంటారు, ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం 2009లో వాళ్ళ నాయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కడప పార్లమెంటు మెంబర్గా ఎన్నికవటం ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. కరెక్ట్. 5 సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా కొనసాగిన ఒక ఇంపార్టెంట్ పీరియడ్లో ఆయన కొనసాగారు. ఏ ఇంపార్టెంట్ పీరియడ్? ఆయన లోక్సభ సభ్యుడిగా ఉండగానే పార్లమెంటు ద్వారా రాష్ట్రం విభజనకు గురైన సందర్భం. పార్లమెంటు సభ్యుడిగా ఈయన ఎంతటి పోరాట పటిమ ప్రదర్శించాడు, రాష్ట్ర హక్కుల కోసం ఏమైనా గొంతెత్తి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాడా లేదా, ఇవన్నీ మనకందరికీ తెలిసిన వాస్తవం. అవును. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడి స్థాయికి పరిమితం చేశారు. ఆ టెన్యూరు అంటే ఒకసారి ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పరిమితం అయిన తర్వాత 2014-19 మధ్యకాలంలో ఆయన ఎంచుకున్న వ్యూహకర్తలు, వాళ్ళు అమలు చేసిన వ్యూహాలు, వాళ్ళ ద్వారా జరిగిన ప్రచారం, ఈయనకిచ్చిన ఎలివేషను, ఈయన ప్రత్యర్థుల మీద మోపబడిన నిందలు, జరిగిన వ్యక్తిత్వాలు, వీటన్నిటి నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ప్రజలు ఈయన ప్రచార ప్రభావంతో ఈయన పట్ల ఆకర్షితులై ఈయనకు ఓట్లేయటం జరిగింది. 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి. అవును. మీలాగా నాలాగా కెమెరా ముందు మాటలు కాదు ఆయన చెప్పింది. విధాన నిర్ణయాధికారం కలిగిన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం చేతిలో ఉన్న, ప్రభుత్వ వనరులు మొత్తం చేతిలో ఉండి, ఏ క్షణాన తనకి ఏది తోచితే దాన్ని అమలు చేయగలిగే శక్తి సామర్థ్యాలున్న పదవిలో ఉండి, ఎన్టీ రామారావు గారికి తెల్లవారుజామున ఆయన బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేసుకునేటప్పుడు కొన్ని నిర్ణయాల తాలూకు ఆలోచన తట్టేవి, వాటిని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పని ఆయన తెల్లవారుజాము నుంచే అధికారులని తన దగ్గర అందుబాటులో ఉంచుకునేవారు అని చెప్పని చెప్పుకునేవారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనే సర్వం సహా నిర్ణయాధికారి అయి ఉన్నప్పుడు ప్రజల మేలుకోరి ఏ నిర్ణయాన్నైనా అమలు చేయించగలిగే శక్తి సామర్థ్యాలు ప్రజలు ఆయనకి కట్టబెట్టినప్పుడు, ఆ విధమైన అధికారము, హోదా, యంత్రాంగం, వనరులు అన్ని చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా వినియోగించాడు, ఏ స్థాయిలో రాష్ట్రాన్ని పరిపాలించాడు అనేది 2019 ఎన్నికలకు ముందు ఆయనకి ఇచ్చిన ఎలివేషను, అసలు సిసలు ఆ బాధ్యతలు దక్కిన తర్వాత, ఆ బాధ్యతలలో ఇమిడిన తర్వాత ఆయన పనితీరుని ప్రత్యక్షంగా చూసిన ప్రజలకి ఒక స్పష్టత ఉంది. అవును. మనకి కల్పించబడ్డ కృత్రిమ ఎలివేషన్ మోజులో మనం ఈయనకి అధికారం కట్టబెట్టాం. ఈయనకి ఆ పాలనా దక్షత లేదు, రాష్ట్రం పట్ల అవగాహన లేదు, రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేదు, కరెక్ట్, రాష్ట్రానికి, రాష్ట్ర యువతకి మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలనే నిజాయితీ లేదు. ఇటువంటి నాయకుడు మనకు అవసరం లేదు అని చెప్పని ప్రజలు భావించారు. కాబట్టి 5 సంవత్సరాల్లో 2019లో 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు మళ్ళీ తిరిగి ఎన్నికల నాటికి ప్రతిపక్ష హోదా కూడా నీకు అవసరం లేదు అని భావించి 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రజలకి ఆ స్పష్టత ఉంది. రైట్.
కానీ ఏ స్పష్టత లేనిది జగన్మోహన్ రెడ్డికే. ఉమ్, ఆయన ఏమనుకుంటున్నాడంటే ఉమ్, 19 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందింది. ఉమ్, ప్రజలు నా కోసం అంగలార్చుకొని ఆవురావురమంట ఎదురు చూస్తూ ఉన్నారు. ఉమ్, నేను మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చెబితే తప్ప 5 కోట్ల మంది ప్రజలు పొయ్యి మీదకి ఎసరు కూడా ఎక్కించుకోవడానికి సిద్ధంగా లేరు. ఉమ్, వీళ్ళకి మళ్ళీ ముఖ్యమంత్రిగా నేను పదవి బాధ్యతలు చేపడితేనే పరగడుపున పస్తులుంటున్న ఈ ప్రజలకి ఒక పిడికెడు మెతుకులు దక్కుతాయి అన్న భ్రమల్లో ఆయన ఉంటున్నాడు. ఉమ్, ఇవాళ తాము ఏరుకోరి తెచ్చుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉమ్, తాము ఎన్నికలకు ముందు చేసిన సంక్షేమ వాగ్దానాలని కూడా ఒకటొకటిగా అమలు చేస్తూ వస్తున్నారు. అవును. అదే సందర్భంలో ఇప్పటికిప్పుడు వాళ్ళు చేసిన ప్రతి వాగ్దానం నెరవేరిందా అంటే ఇంకా నెరవేరలా. ఇంకా అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. అదే టైంలో వాళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన అతి ప్రధాన వాగ్దానం, మేము పెన్షన్ 4,000 చేస్తాం, మేము ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, మేము అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం, అమరావతి నగర నిర్మాణం చేస్తాం, పోలవరం డ్యామ్ పూర్తి చేస్తాం. ఇవన్నీ సమాజంలో ఎంత ప్రభావం చూపుతాయో అంతకంటే ఎక్కువగా ప్రభావం చూపే 20 లక్షల ఉద్యోగ కల్పన అనే వాగ్దానం అవును, రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్. కరెక్ట్. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కనీసం 30 నుంచి 40 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించగలగాలి. అవును. రాష్ట్రంలో ఇవాళ ఉన్న ఉపాధి అవకాశాలకు అదనంగా ఇంకొక 20 లక్షల మందికి పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ కనుక దక్కితే దాని ఇంపాక్టు ఇంకొక 40-50 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో ఒక 30-40 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతుంటే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుద్ది. కరెక్ట్. మరి 60-70 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు కనుక దక్కిన పక్షంలో దాని ద్వారా కొత్త మార్కెట్ అవకాశాలు మెరుగుపడతాయి. అవును. మార్కెట్ సృష్టింపబడుతుంది, సంపద సృష్టి జరుగుద్ది. తద్వారా ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ప్రభుత్వానికి ఎంతగా ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగితే ప్రభుత్వం అంతగా ఆ అదనపు ఆదాయాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం మీద ఖర్చు పెట్టుద్ది. అదే సందర్భంలో మరింత మెరుగైన సంక్షేమాన్ని అప్పుల మీద ఆధారపడకుండా అమలు చేయడానికి వీలవుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితో, అంకిత భావంతో, పట్టుదలతో పనిచేస్తూ ఉంది. రైట్. తాను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికి జరిగిన 14 SIBP సమావేశాల్లో 8,75,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు క్లియర్ చేశారు. కేబినెట్ అప్రూవల్స్ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని అనుమతులు మంజూరు చేస్తూ ఉన్నారు. భూ కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు, అమలు, వాటికి కేటాయింపులు, వాళ్ళు గ్రౌండింగ్ చేసే ప్రక్రియ మొదలవుతూ ఉండగానే లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అవలంబిస్తున్న రాజకీయ విధానాలు చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళ శ్రేణుల నుంచి 2029లో మనకి మ్యాజిక్ ఫిగర్ దాటగానే తెలుగుదేశం శ్రేణులని రప్ప గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టుగా నరుకుతాము అని చెప్పని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తుంటే, ఈ వైపున ప్రభుత్వ పరంగా మీకు స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తాం, దానికోసం మేము ప్రతి ఇంటికి స్కిల్ సెన్సస్ చేస్తున్నాము, మాకు వచ్చిన అంచనాల మేరకు ఎవరెవరికి ఏ ఏ రంగాల్లో నైపుణ్యం ఉంది అనేది, ఇంకా ఏ అదనపు నైపుణ్యాన్ని మెరుగుపరచాలి అనేది మేము ఒక అసెస్మెంట్ చేసుకొని మీకు స్కిల్ అప్గ్రేడేషన్ చేయడం ద్వారా మీకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, మీరు మంచి కంఫర్టబుల్ జీవితం లీడ్ చేయండి, మీరు సుఖంగా జీవిస్తూ మీ కుటుంబాన్ని కూడా మంచిగా అభివృద్ధిలోకి తెచ్చుకోండి అని చెప్పని ప్రభుత్వం ఒక పక్క ఆ దిశగా ప్రణాళికలు రచిస్తూ ఉంటే, ఆ దిశగా లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తూ ఉంటే, వీళ్ళు పెంచుతున్న రాష్ట్ర బ్రాండింగ్ నేపథ్యంలో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బ్రాండింగ్ని సర్వనాశనం చేశాడు, సర్వభ్రష్టత్వం పట్టించాడు. అటువంటి స్థితి నుంచి వాళ్ళ రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడుతూ ఉన్నారు, రాష్ట్ర బ్రాండింగ్ని ప్రాపర్గా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. CAA కన్వెన్షన్ ద్వారా 13,25,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు. ఇవాళ దావోస్ పర్యటనలో కూడా వందలాది మంది పారిశ్రామికవేత్తలతోటి, వివిధ సంస్థలతోటి సమావేశాలు జరుపుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న వనరులని గురించి వివరించి చెప్తా ఉన్నారు, పారిశ్రామిక సంస్థలను ఒప్పిస్తూ ఉన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో 2024 నుంచి 29 మధ్యకాలంలో తాము వాగ్దానం చేసిన లక్షలాది మంది ఉపాధి కల్పనలో కనీసం 50 to 70% అచీవ్ చేయగలిగిన, అంటే ఒక 10 నుంచి 14 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలిగినా కూడా 100% అది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్. అవును. ఆల్రెడీ ఇప్పటికే తాము వాగ్దానం చేసిన డిఎస్సి నిర్వహణ పూర్తి చేశారు. తాము వాగ్దానం చేసిన పోలీసు నియామక ప్రక్రియను ముగించారు. మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా డిఎస్సి నిర్వహణ చేయబోతా ఉన్నారు. ఫిబ్రవరిలో. అయినా సరే నిరుద్యోగ యువత నుంచి ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వోద్యోగుల వైపు నుంచి మా పిఆర్సి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరుగుతుంది, మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పని వాళ్ళు అడుగుతా ఉన్నారు. వీటిని కూడా 100% అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అడ్రస్ చేసే తీరుతాము అని చెప్పని రీసెంట్గా కూడా దీపావళి సందర్భంగా డిఏ విడుదల చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మొన్న సంక్రాంతి నాడు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉన్న కరువు భత్యం బకాయిలను కూడా సుమారుగా 60 నెలల కరువు భత్యం బకాయిల్ని మొన్న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తాము వాగ్దానం చేసిన వాగ్దానాలు నెరవేర్చుకునే దిశగా రాష్ట్రంలో ఒక్కొక్క వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వర్గ ప్రయోజనాలను కాపాడే దిశగా, ముఖ్యంగా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడటం కోసం అని చెప్పని ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తా, వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా, అసలు సిసలు ఇరిగేషన్ ఫలాలు అంటే పొలంలో పనిచేసుకుంటున్న రైతుకి అందే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ రైతు బిడ్డలు, రైతు కూలీల బిడ్డలు చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళకి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నప్పుడు వీటిని చూసిన తర్వాత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో జరిగిన విధ్వంసం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇవాళ ఎన్డీఏ కూటమి ద్వారా ఆ విధ్వంసాన్ని చక్కదిద్ది మళ్ళీ మెరుగైన సమాజ నిర్మాణం కోసం వీళ్ళు చేస్తున్న కృషి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్ర చేస్తా, పాదయాత్ర చేయి, లేదు రాజకీయంగా తన కార్యకలాపాలు నిర్వహించుకునే హక్కు స్వేచ్ఛ ఆయనకు ఉంది. కానీ అదే సందర్భంలో ప్రజల చేత ఎన్నిక కాబడ్డ శాసనసభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా, శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజల చేత దక్కించుకున్న ఈ అవకాశాన్ని ఎంత మాత్రం సద్వినియోగం చేసుకున్నాడు, ఎంత మాత్రం బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా, పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నం చేశాడు అనేది కూడా ప్రజల పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో పదవి దక్కితేనే ఇతని నాయకుడు. ఇతనికి పదవి దక్కినా కూడా గత 5 సంవత్సరాల టెన్యూర్లో అతనికి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న ఒక విధ్వంసకర పాలన అందించిన పాలకుడు ఇతనికి మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వాల్సిన నష్టం లేదని చెప్పని సామాన్య గ్రామీణ ప్రాంత ప్రజలతో మేము మమేకమైనప్పుడు మాకు వస్తున్న ఫీడ్బ్యాక్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముఖ్యమంత్రి పదవికి షార్ట్ కట్ అని చెప్పని ఫీల్ అవుతా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవికి పాదయాత్ర షార్ట్ కట్ కాదు, నీ నాయకత్వపు సామర్థ్యం ప్రాతిపదికగా, నీకున్న చిత్తశుద్ధి, అంకిత భావం, నిజాయితీ ప్రాతిపదిక, వీటన్నిటిని ప్రజలు ఆల్రెడీ చూసేస్తున్నారు. నీ సామర్థ్యం ఏంటి, నీకున్న అంకిత భావం ఏంటి, నీకున్న విషయ పరిజ్ఞానం ఏంటి, నీకున్న అవగాహన ఏంటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఎంత ఇంటాలరెంట్గా నువ్వు ఉంటున్నావు అనేది కూడా ప్రజలకు ఒకసారి ఒక స్పష్టత వచ్చిన తర్వాత అసలు సహనమే లేని, ఎదుటివారి సలహాలకు విలువే ఇవ్వని, ఎదుటివారిని సూచనల సలహాలు ఇవ్వటానికి కనీసం ప్రోత్సాహం కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి వైఖరి కళ్ళ ముందు కనిపిస్తున్న తర్వాత మరొక్కసారి ఆయన పాదయాత్ర చేసిన మాత్రాన ఆయనకి రాష్ట్రాన్ని అప్పచెప్పి తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు పణంగా పెట్టుకోవటానికి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఇంకొక సాహసం చేయడానికి సిద్ధంగా లేరు. ఇది కళ్ళ ముందున్న వాస్తవం. కానీ రాష్ట్ర ప్రజలకున్న స్పష్టతలో కనీస మాత్రపు స్పష్టత కూడా లేని జగన్మోహన్ రెడ్డి మాత్రం తనను తాను ఎక్కువగా ఊహించుకుంటా, ఎగ్జాగరేటెడ్గా తాను అంటే నా కోసమే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్నారు అన్న భ్రమలో తాను బతుకుతా ఇవాళ మరొకసారి పాదయాత్ర చేస్తా ఉన్నాడు. అంతిమంగా ఆయనేం బాలకుమారుడు కాదు. ఇవాళ మొన్న జరిగిన డిసెంబర్ 21కి 53 సంవత్సరాలను పూర్తయి 54 సంవత్సరాలకు వచ్చాడు. గతంలో చేసిన పాదయాత్ర నాటికి ఇప్పుడు పాదయాత్ర నాటికి కూడా ఆయన పెరుగుతున్న వయసు కావచ్చు, లేదు ఈలోగా ఒకవేళ రేపటి రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా ఇప్పటికే ఏపీ లిక్కర్ కేసులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ విచారణలో వైసీపీ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకుల ప్రమేయంతో జరిగిన ఏపీ లిక్కర్ మద్యం కుంభకోణంలో వేలాది కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది అనేది ఇప్పటికే స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరుపుతున్న విచారణలో రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి తలుపే తట్టడం జరిగితే గతంలో ఉన్న సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులకు అదనంగా ఇప్పుడు ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి అక్యూజ్డ్గా కనుక చేర్చడం జరిగి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టమైన సాక్ష్యాధారాలతో అతని విచారణకి పిలవటం కనుక జరిగితే 100% జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు తిహార్ జైలుకి పరిమితం అవుతుంది తప్ప మళ్ళీ తిరిగి ఆయన పాదయాత్ర చేయడానికి ఆస్కారం ఉండదు. అదే సందర్భంలో మళ్ళీ అతనికి రాష్ట్ర ముఖ్యమంత్రిత్వాన్ని కట్టబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం కూడా ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేరనేది వాస్తవం. రైట్. ఇక తర్వాత వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి ఈరోజు 22 ఆయన్ని ఈడీ విచారణకు రమ్మని పిలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆ విచారణ అనంతరం కొన్ని సంచలనమైన విషయాలు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెబుతారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి అక్కడ అసలు ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు ఒకటి వాస్తవం, ఇది ముగ్గురు క్రెడిబిలిటీకి సంబంధించిన విచారణ. ఓకే. ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్రెడిబిలిటీ, 2 విజయసాయిరెడ్డి క్రెడిబిలిటీ, 3 విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి గతంలో తాను సిట్టుకి ఇచ్చిన వాంగ్మూలానికి అనుగుణంగానే విచారణకు సహకరిస్తున్నాడా లేదు ఆ విచారణని డీవియేట్ చేసే విధంగా ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు అనేది ఒకసారి విన్న తర్వాత అసలు సిస్సలు జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఎక్కడికి దిగజారబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటి అంటే విజయసాయి రెడ్డి సిట్టు దగ్గర కుండబద్దలు కొట్టినట్టుగా తనకు తెలిసిన ప్రతి సమాచారాన్ని వాళ్ళకి వెల్లడి చేశాడు. అవును. అదే సందర్భంలో అతనిచ్చిన సమాచారం మేరకే ఆ సిట్టు విచారణ కూడా వేగం పుంజుకుందనేది వాస్తవం. అవును. ఇక్కడ గమనించుకుంటే విజయసాయి రెడ్డి గతంలో కాకినాడ సీపోర్టు షేర్ల బదలాయింపు కేసులో విచారణకు హాజరైన సందర్భంగా ఆ కేసులో తన మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనకిచ్చిన నోటీసుల నేపథ్యంలో ఆ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి అతను వచ్చాడు. ఆ వాంగ్మూలం ఇవ్వడానికి వచ్చిన సందర్భంగా కూడా నా ప్రమేయం లేదు, కేవీ రావు నా ప్రస్థానం ఎందుకు తెచ్చాడో నాకు తెలియదు, నేనెప్పుడు కేవీ రావుని బెదిరించలేదు, కేవీ రావుని ఈ షేర్లు అరవింద వాళ్ళకి బదిలీ చేయమని కూడా నేను చెప్పలేదు. అవును. కానీ వైవి సుబ్బారెడ్డి కొడుకు చెప్పింది మటుకు వాస్తవమే, వైవి సుబ్బారెడ్డి కొడుకు ప్రమేయం ఉన్నది వాస్తవమే అని చెప్పని చెబుతూ తాను హాజరైన కేసు విచారణకు సంబంధించిన వాస్తవాలను రివీల్ చేయడంతో పాటుగా అడగని అవును ఎవరు అడగల కానీ మద్యం కుంభకోణంలో కనుక నన్ను పిలిస్తే విచారణకి నేను నాకు తెలిసిన ప్రతి సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, అసలు ఈ మొత్తం మద్యం కుంభకోణానికి కర్త కర్మ క్రియగా వ్యవహరించింది రాజ్ కాసిరెడ్డి అనే సమాచారాన్ని తెలియదు అసలు. అంటే ఇక్కడ ఏంటి అర్థం, నిన్ను పిలిచిందేమో కాకినాడ సీపోర్టు గురించి. అవును. కాకినాడ సీపోర్టు దానికి వాంగ్మూలం ఇస్తూ మధ్యలో ఏ స్మాల్ కీ ఓపెన్స్ ఏ బిగ్ డోర్ అని చెప్పని రాజ్ కాసిరెడ్డి అనే ఒక తాళాన్ని తిప్పొచ్చాడు. ఆ తాళాన్ని తిప్పిరావడంతో వాళ్ళు ఏమైంది, రాజ్ కాసిరెడ్డితో పాటు ఇంకొక 50 మందికి పైగా ఆ కేసులో అక్యూజ్డ్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు. 16 మంది అరెస్ట్ అయ్యారు, నెలల తరబడి జైళ్లలో ఉంటున్నారు. రాజ్ కాసిరెడ్డి అయితే హెడింగ్ టువర్డ్స్ 250 days. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను కూడా మన 17వ తారీఖుకి 7 నెలల కాలం పూర్తయిపోయింది, జూన్ 17వ తారీఖు అరెస్ట్ అయ్యాడు. అంటే మాజీ శాసనసభ్యులు, మాజీ ఐటీ అడ్వైజర్లు, మాజీ ప్రస్తుత ఎంపీలు, మాజీ ఐఏఎస్లతో సహా ఇంతమంది జైలు పాలు కాటానికి అసలు సెసలు ఆ ఒత్తి ముట్టించింది మాత్రం విజయసాయి రెడ్డి. సరే, అతను కోరుకున్న విధంగానే సిట్ అతను విచారణకు పిలిచింది, సిట్టు విచారణకు పిలిచారు, సిట్టు విచారణకు వచ్చావు, నువ్వేం చెప్పావు, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన నాకు తెలిసిన సమాచారాన్ని రివీల్ చేస్తానన్నావు. అవును. సరే, వాళ్ళు పిలిచారు, దానికి సంబంధించిన సమాచారం చెప్పి వెళ్ళిపో. అక్కడతో వెళ్ళిపోతే అది విజయసాయి రెడ్డి ఎట్ అవుతాడు. విజయసాయి రెడ్డి ఏం చేశాడు, ఈసారి 1000 వాళ్ళకి ఒత్తి ముట్టించాడు. ఏం చెప్పొచ్చాడు అక్కడ, ఆ విచారణకు హాజరయ్యాడు, మద్యం కుంభకోణానికి సంబంధించి నా ఇంట్లోనే సమావేశాలు జరిగినాయి అని చెప్పేసాను 2 సార్లు. నేను కూడా సమావేశంలో పాల్గొన్నా, పలానా వాళ్ళందరూ పాల్గొన్నారు. మనకి ఒక సినిమా సీన్ గుర్తొస్తుంది నాకు. విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్యబాబు క్యారెక్టర్ రవితేజ్ ఉంటాడు. అవును. ఒక సూపర్ మార్కెట్ లో దొంగతనం చేస్తా ఉంటాడు. దొంగతనం చేస్తుంటే పక్కన ఎవరు చూసి దొంగ అని కేకేస్తారు. సరే, కేకేశారు, నీ దొంగతనం నేను పట్టుకోపోయారు, నువ్వు పారిపో. కానీ ఏం చేస్తాడు, నేను దొంగనిదా ఆడేవాడు అని చెప్పని
కూడా పట్టిస్తాడు. అవును. అట్లాగే ఇక్కడ విజయసాయి రెడ్డి కూడా తనను విచారణకు పిలిస్తే తనకి ప్రమేయం ఉందా లేదా అని చెప్పి రాకుండా దానికి సంబంధించిన అనుపానాలు మొత్తం కూడా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిసాం, ఎవరెవరు జీడిపప్పు తిన్నారు, ఎవరెవరు కాఫీ తాగారు, ఎవరెవరు షుగర్లెస్ కాఫీ తాగారు, ఎవరెవరు అల్లం టీ తాగారు అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి పూర్తి సమాచారాన్ని ఇచ్చాడు. ఇచ్చి సరే బయటకు వచ్చాడు. బయటికి రాగానే నేను ఇందాక 1000 వాళ్ళకి ఒత్తిముట్టించాడు అన్నా కదా, కాకినాడ సీపోర్ట్ కేసుకి వెళ్ళొచ్చామో ఈ కేసు గురించి ఓపెన్ చేశాడు. ఈ కేసు విచారణకి వెళ్ళొచ్చి బయట విలేకరులతో మాట్లాడతా వాళ్ళు అడిగారు, వివేకానంద రెడ్డి గారు ప్రస్తావన తెచ్చారు. ఏమండి మరి మీరు వివేకానంద రెడ్డి గారిది సహజ మరణం అని మీడియాకి చెప్పారు కదా, మీకు ఎవరు చెప్పారంటే, నాకెవరు చెప్పారా, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి అక్కడ ఉన్నాడు కదా అని చెప్పని, అది సహజ మరణం అని నాకు చెప్పింది అవినాష్ రెడ్డి. ఇప్పుడు దాంతో ఏమైపోయింది, అవినాష్ రెడ్డి ప్రమేయం డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళింది. ఇతనే అక్కడ ఉండి సాక్ష్యాధారాలన్నీ చెరిపేసి దాన్ని సహజ మరణంగా ఇతనే ప్రకటింపజేశాడు అని చెప్పని. దాంతో ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇవాళ విచారణకి వెళ్తున్నాడు అనగానే చాలా మందికి లబ్డబ్ అంటల్లా తిహార్ జైలు అని గుర్తుకొస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో కనుక అరెస్ట్ అయితే కవిత గారు వీళ్ళందరూ ఖాళీ చేసి వచ్చిన బ్యారక్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ బయటకు వచ్చేసిన బ్యారక్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి ఈడీ కేసులోనే. సో నెక్స్ట్ వాటిని ఫిల్ చేసే బ్యాచ్ ఎవరా? ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదై ఉన్నా ఆయన సక్సెస్ఫుల్ గా క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసి వాటిని విచారణకు రాకుండా అడ్డుకుంటా ఉన్నాడు. కానీ ఇదేమో విచారణ స్టేజ్కి వచ్చేసింది. అంటే కోర్టులో కాకపోయినా కూడా విచారణ జరుగుతూ ఉంది. ఇవాళ ఈ కేసు కనుక విచారణలో వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే సేకరించి ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆల్రెడీ సిట్టే అనిల్ చోక్రా అనే అతను సుమారుగా 100 కోట్ల రూపాయలకు పైగా మనీ లాండరింగ్ పాల్పడ్డాడు అని స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి అతను అరెస్ట్ చేసి అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు. అతను కూడా సిట్కి ఎవరెవరి ప్రమేయంతో తాను ఏ కంపెనీల ద్వారా ఎంతెంత అమౌంట్లు ఏ రోజుల్లో ఏ ఇన్వాయిస్లతో మనీ లాండరింగ్ చేశాననే పూర్తి సమాచారాన్ని కూడా అతను వెల్లడి చేసేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 100% మనీ లాండరింగ్ జరిగిందనేది నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం మేరకు అనిల్ చోక్రా ప్రమేయమే కాకుండా ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలోనే 20 ప్రాంతాల్లో జరిపిన రైడుల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకొని వాళ్ళు ఇన్నాళ్లుగా చాపకంది నీరులాగా జరుపుతున్న విచారణలో సాక్ష్యాధారాలు సేకరించి ఎవరెవరి ప్రమేయంతో ఏ రూపాల్లో ఎంత అమౌంట్ ఏ విధంగా వాళ్ళు మనీ లాండరింగ్ చేశారనే వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతోటి ఈ విజయసాయి రెడ్డి ఇచ్చే వాంగ్మూలంతో పోల్చి చూసుకొని ఈరోజు అతన్ని జరిపే విచారణలో అవి క్రాస్ చెక్ చేసుకొని ఓహో విజయసాయి రెడ్డి కూడా ఎండార్జ్ చేస్తున్నాడు, పలానా వాళ్ళ ప్రమేయం ఇది అని చెప్పిన వాళ్ళు ఒక ధృవీకరణకు వచ్చేసి వాళ్ళు ఇప్పుడు చర్యలు మొదలు పెట్టబోతే మొట్టమొదటిగా తట్టబోయే తలుపు జగన్మోహన్ రెడ్డిదే అవుద్ది. కారణం ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అతని ప్రభుత్వంలో అమలు చేసిన పాలసీ, ఆ ప్రభుత్వంలో అధికారికంగా ఆ పాలసీని గురించి నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయాల్సిన వ్యక్తులు శక్తులు కాకుండా వ్యవస్థలు కాకుండా అసలు డే టు డే ప్రభుత్వ పరిపాలనతో ఏమాత్రం సంబంధ బాంధవ్యాలు లేని ఒక అప్పటి రాజ్యసభ సభ్యుడు, ఒక లోక్సభ సభ్యుడు, ముఖ్యమంత్రి ఓఎస్డి, ముఖ్యమంత్రి పిఏ, ప్రభుత్వ ఐటీ సలహాదారుడు, వీళ్ళందరికీ తోడుగా ప్రభుత్వానికి వెండార్గా ఉన్న సప్లైదారుడుగా ఉన్న ఒక డిస్టిలరీ యజమానితో కూడా కలిసి ఆ ప్రభుత్వ పాలసీకి రూపకల్పన చేశారనేది స్పష్టం అవుతుంది. కాబట్టి ఈ విధంగా సంపాదించిన అక్రమ సంపాదనని ఏ విధంగా మనీ లాండరింగ్ పాల్పడ్డారనేది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక నిర్ధారణ చేస్తే నెక్స్ట్ మోగే డేంజర్ బెల్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే. ఆయన బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, పైగా దీన్ని కూడా భవిష్యత్తుని ప్రెడిక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, వెనిజులా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఎంతమంది సైన్యం పహరాగాస్తున్నా కూడా అమెరికన్ బృందాలు వెనిజులా అధ్యక్షుడిని సతీమణిని ఎత్తుకెళ్లారో అదే విధమైన పరిస్థితులు ఇంకా చాలా మంది కూడా రావచ్చు అని చెప్పని ఒక సంకేతం ఇస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ 4వ దానికి ఆల్రెడీ ఓపెన్ చేసేసాడు. ఇందాక మనం 3 గురించి మాట్లాడుకున్నాం. విచారణకు హాజరు కాకుండానే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎవరెవరు ఏ దంపతుల్ని లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే సంకేతాలు ఇచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మొట్టమొదటగా విజయసాయి రెడ్డి ఇవాళ విచారణకు హాజరవుతున్నాడు అనగానే అసలు సిసల వైసీపీ నాయకులుగా ఉండి ఈ కుంభకోణాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి
ఈ అక్రమ డబ్బులో భాగస్వాములుగా ఉండి లబ్ధి పొందిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెనులో వణుకు మొదలవుతా ఉంది. రైట్. ఈ విజయసాయి రెడ్డి ఇప్పుడు అక్కడే నోరులు తెరుస్తాడా, అక్కడే స్టేట్మెంట్ ఇవ్వబోతాడా అని చెప్పని. ఏదేమైనా సరే మనకు ఒక మాట చెప్తారు, నీకు తెలివిగల మిత్రుడు లేకపోయినా పర్వాలేదు కానీ తెలివిగల శత్రువుని ఉంచుకుంటే మాత్రం రేపటి రోజు నీ కొంప కొల్లేరవుద్ది అని చెప్పని. ఇవాళ ఒక తెలివిగల మిత్రుడుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు సంపాదించుకోవడంలో సహకరించి ఆయనకి లాయల్గా ఉన్న నేపథ్యంలో ఆయనతో పాటు అక్యూజ్ నెంబర్ 2గా ఆయన అన్నాళ్ళు జైల్లో ఉంటే అన్నాళ్ళు జైల్లో ఉండొచ్చి ఇవాళ ఆ లాయల్టీకి గిఫ్ట్గా ఆ పార్టీలో రాజ్యసభ సభ్యత్వం, పార్లమెంటరీ పార్టీ నాయకత్వం పదవి పొంది దాని ద్వారా కూడా ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయోజనాలు నెరవేర్చడం కోసం అన్ని స్థాయిలో కృషి చేసిన విజయసాయి రెడ్డిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి శత్రువుగా మలుచుకున్న పర్యవసానం విజయసాయి రెడ్డి పట్ల ప్రదర్శించిన వివక్ష, అవమానాల నేపథ్యంలో ఇవాళ విజయసాయి రెడ్డి నా లాయల్టీయే ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో నా తెలివితేటలు ఏంటో, నాకున్న సామర్థ్యం ఏంటో నేను కూడా రుచి చూపిస్తా అని చెప్పని ఇవాళ అతను కోడికి కత్తి కట్టినట్టుగా ఎదురుదాడి చేస్తా ఉన్నాడు. ఆ ఎదురుదాడికి అంతిమంగా ప్రమాద గంటికలు మోగుతుంది మాత్రం జగన్మోహన్ రెడ్డి నట్టిట్లు అనేది వాస్తవం. రైట్. ఇక ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది. ఫర్దర్గా ఎంక్వైరీ చేయాలా వద్దా అనేది చెప్పండి అని చెప్పేసి అన్నది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అంటారు? మామూలుగా ఏంటంటే మనకి వెనకటి రోజుల్లో రెడ్డొచ్చి మొదలాడే అని చెప్పి ఒక సామెత ఉండేది. అవును. ఒక ఊళ్ళో హరికథ కాలక్షేపం జరుగుతూ ఉంది. హరికథ కాలక్షేపం జరుగుతూ ఉంటే ఆ ఊర్లో ఉన్న మోతుబర్ రైతు రెడ్డి గారు వచ్చాడు. మన రెడ్డి గారు వచ్చారు అని చెప్పని కథ మొదలు పెట్టాడు. 2-3 కీర్తనలు అయిన తర్వాత ఇంకో రెడ్డి గారు వచ్చాడు. అరే మన చెన్నరెడ్డి గారు వచ్చాడు అని చెప్పాను అనగానే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టారు. ఈలోపు ఆర్చుకుంటా తీర్చుకుంటా పళ్ళలో ఇరుక్కున్న ఒక్కపడి పొలాలు పెట్టి పొడుచుకుంటా ఇంకొక రెడ్డి గారు వచ్చాడు. ఆయన రాగానే అరే మళ్ళీ మన ఇంకో రెడ్డి గారు వచ్చాడు అనగానే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టారు. దీంతో ఏమవుతుందంటే ఒక్కో రెడ్డి గారు వస్తా ఉన్నాడు, మళ్ళొకసారి మొదలు పెడతా ఉన్నారు. ఆ 2-3 కీర్తనలు దాటి హరికథ ముందుకు పోవట్లా. అదే రెడ్డి వచ్చి మొదలనేది. ఇక దాంతో జనాలకు విసుగొచ్చింది, ఆ హరికథ చెప్పే వాళ్ళకి విసుగొచ్చింది, ఆ పక్కన ఉన్న పక్క వాయిద్యగాళ్ళు ఉంటారు వాళ్ళకి విసుగొచ్చింది. ఇక ఈ రెడ్లు అప్పటికప్పుడు వస్తూ ఉంటారు, వాళ్ళ కోసం ప్రతి సందర్భంలో దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ మొదలుపెట్టి ఇది ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పని ఆ హరికథ కాలక్షేపం విందామని వచ్చిన ప్రజలందరూ కూడా ఎవరు చాపలు పట్టాలు తీసుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. విసిగి ఈ ఖాళీ కుర్చీలకు ఏం చెప్తామని చెప్పని ఈ హరికథ కాలక్షేపం అతను కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంటే ఇండిసిప్లైన్డ్ గా ఉండే వాళ్ళతోటి ఏం జరుగుతుంది అనేది ఈ సామెతని చెప్తా ఉంటారు. ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఈ రోజు మనం జనవరి 22వ తారీఖులో ఉన్నాం, 2026 సంవత్సరంలో. 2019 మార్చి 15వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. అంటే 6 సంవత్సరాల 10 నెలల 9 రోజుల నాడు ఒక హై ప్రొఫైల్డ్ వ్యక్తి హత్య గావింపబడితే ఆ హత్య కేసు విచారణ ఇంకా ముగింపు దశకు కూడా, విచారణ ముగింపు దశ, ఇంకా న్యాయస్థానంలో విచారణ కాదు, అసలు ఆ కేసును విచారిస్తున్న దేశ అత్యున్నత విచారణ సంస్థ ఆ విచారణ ఇంకా ఇప్పటికి ముగించలేకపోయింది అని అంటే గౌరవ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి విచారణ ముగిసింది అని చెప్పని విచారణ సంస్థ వాళ్ళకి తెలియజేసినా కూడా బాధితురాలుగా ఉన్న హతుడి కుమార్తె న్యాయస్థానం దృష్టికి ఇంకా ఈ అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆమె జరిపిన న్యాయ పోరాటం ఎక్కడి నుంచి ఎక్కడికి దారితీసింది అని అంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఈ హత్యని ఆ ప్రచారానికి ఒక అస్త్రంగా వాడుకున్నాడు. మా కుటుంబ సభ్యుడు హత్యకు గురయ్యాడు అని చెప్పని ఆనాటి ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేశాడు. ఆనాటి పాలకుల వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఒక్కసారి తనకు అధికారం దక్కిన తర్వాత తానే కేసు విచారణ మందగింపజేస్తా ఉన్నాడు. అతను విచారణకు ప్రతిబంధకాలు సృష్టిస్తా ఉన్నాడు. ఆ కేసులో ఆరోపితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పని బాధితురాలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే విచారణ జరగడానికి వీల్లేదు, అతను పాలకుడుగా ఉండగా ఈ విచారణ పారదర్శకంగా జరగనివ్వడు, జరగటానికి ఆస్కారం లేదు, మాకు విచారణ చేయడానికి వెసులుబాటు లేదు అని స్వయాన విచారణ సంస్థ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేశారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆమె ప్రతి సందర్భంలో బెయిల్ దక్కిన సందర్భంలో,
విచారణకు ప్రతిబంధకాలు సృష్టించబడుతున్న సందర్భంలో ఇవాళ విచారణ ముగిసింది అని చెప్పి న్యాయస్థానంలో ఎందుకు సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, ఈ విచారణకు ఒక డెడ్ లైన్ ఉండాలి అని చెప్పని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు సుప్రీంకోర్టుకి విచారణ ముగించాము అని చెప్పని అంటే విచారణ ముగవకున్నా కూడా ముగించాల్సిన పరిస్థితులు తలెత్తి సిబిఐ ఒక అఫిడవిట్ రూపంలో తెలియజేసింది. ఆ రోజుల్లోనే నాబోటాళ్ళం విచారణ ముగిసిందా ముగించారా అని చెప్పని కూడా ప్రశ్నించాం. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టులో మరీ సుదీర్ఘంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టులో గతంలో ఇదే అంశం మళ్ళీ ఇంకా కొన్ని అంశాల మీద ఇంకా విచారణ కొనసాగించాల్సి ఉందని చెప్పారు. చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇష్యూ మళ్ళీ సిబిఐ కోర్టుకి రంగం మారింది. సిబిఐ న్యాయస్థానం సుదీర్ఘ విచారణ కొనసాగించి అంతిమంగా వాద ప్రతివాదనలన్నీ విన్న తర్వాత సిబిఐ వర్షన్ పరిగణలోకి తీసుకున్న తర్వాత అంటే సిబిఐ న్యాయస్థానంలో అసలు శిక్షలు డాక్టర్ సునీత గారి ద్వారా లేవనెత్తబడుతున్న సందేహాలకి సమాధానం దక్కాల్సిన ప్రశ్నలకి ఆ సమాధానాలు నివృత్తి చేయడానికి ఆస్కారం లేకుండానే ఆ అంశాల పట్ల విచారం చేయాల్సిన నష్టం లేదని చెప్పని ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మళ్ళీ డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. కాబట్టి ఇక్కడ అంటే ప్రతి సందర్భంలో డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ కావటం, సుప్రీంకోర్టు దాని మీద కొన్నాళ్ళు విచారణ జరపటం, మళ్ళీ తిరిగి ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్టుగా మళ్ళీ తిరిగి ఎక్కడ ఆగిపోయిందో సమస్య అక్కడికే మళ్ళీ తిరిగి రావటం, మళ్ళీ తిరిగి న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేయటం, ఇదొక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు కదా, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ నిరంతర ప్రక్రియ అని చెప్పని. అలాగే ఈ కేసు విచారణ కూడా ఒక నిరంతర ప్రక్రియగా మారుతా ఉంది. ఇది సిబిఐ ఇంటెగ్రిటీకి సంబంధించిన సమస్య, న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాల ఇంటెగ్రిటీకి సంబంధించిన సమస్య. కాబట్టి ఇక్కడ సిబిఐ ఇప్పటికైనా సరే ఒక హై ప్రొఫైల్డ్ వ్యక్తి హత్య గావించబడి రేపు మార్చి 15వ తారీఖు 7 సంవత్సరాల కాలం పూర్తవుతుంటే కూడా ఇప్పటికి కూడా విచారణే ఒక కొలిక్కి తీసుకురాకుండా ఉంటే సామాన్యుడికి న్యాయం చేసే విషయంలోనూ అదే హై ప్రొఫైల్డ్ వ్యక్తుల విషయంలోనూ ఎంత లోపభూయిష్టమైన విచారణలు జరుగుతూ ఉన్నాయి అనేది ప్రజలు కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పటికైనా సరే ఇప్పుడు జరుగుతున్న విచారణ మేరకైనా సరే సుప్రీంకోర్టు సిబిఐని ఒక మాట అడిగింది మొన్నటి విచారణలో, మీరేమనుకుంటున్నారు, మీరు విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా, కొనసాగించాల్సి వస్తే ఎవరెవరిని విచారించాలనుకుంటున్నారు, ఎవరిని కస్టడీలోకి తీసుకొని విచారించాలనుకుంటున్నారు, ఏ అంశాలలో మీరు విచారణ చేయాలనుకుంటున్నారు అనేది మాకు ఒక అఫిడవిట్ రూపంలో మీ సమాధానం చెప్పండి. విచారణ చేయాల్సిన విచారణ సంస్థగా మీరిచ్చే సమాధానం మీద బేస్ చేసుకొని మా నిర్ణయం వెలువరిస్తామని చెప్పిన మేరకు ఇవాళ సిబిఐ ఇంటెగ్రిటీ ఒక ప్రశ్నార్థకంగా నిలబడింది. కాబట్టి సునీత గారు సిబిఐ న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో చేసిన పోరాట నేపథ్యంలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అడ్మిట్ అయిన సిబిఐ ఇప్పుడు ఏమైనా అఫిడవిట్ వేస్తో చూడాలి. అలాగే సిబిఐ న్యాయస్థానం కూడా ఇన్ని సమస్యలు ఇన్ని ప్రశ్నలు న్యాయస్థానం ముందు ఉంచుతా ఉన్నప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పించాల్సిన దగ్గర నుంచి విచారణ అవసరమే లేదు అని చెప్పని తానే జరుగుతున్న విచారణలో ఉన్న లోపాలను కూడా రాటిఫై చేసే విధానం ఆదేశాలు ఇవ్వడం కూడా ఇవాళ సమాజంలో ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. కాబట్టి కనీసం ఇప్పుడు జరుగుతున్న ఈ సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో అయినా సరే డాక్టర్ సునీత గారు జరుపుతున్న న్యాయ పోరాటాన్ని పరిగణలోకి తీసుకుని అయినా సరే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి ఒక లాజికల్ ముగింపు పలికే దిశగా సర్వోన్నత న్యాయస్థానం అలాగే సిబిఐ ద్వారా ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పని ఆశిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.